హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కోరుతానని డిమాండ్ చేశారు. సార్ అంటే రషీద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది కదా సార్, రీసెంట్గా అంటే హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఈ కామెంట్ చేశాడు. సార్ రాష్ట్రపతి పాలన పెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి అని అంటున్నారు. మరి అది సాధ్యమయ్యే అవకాశం ఏమన్నా ఉందా? అసలు జగన్ గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈయన ధోరణి ఎలా ఉందంటే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు చూసారా. అది నిన్నగాక మొన్న 10లో కూర్చున్నారు, 1 month అయింది. అప్పుడే రాష్ట్రపతి పాలన విధించవలసినంత విధ్వంసం ఏమి జరిగింది అక్కడ? ఎవరో ఒకరు నీ పార్టీ వాళ్ళు ఒక మనిషిని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు, అంతే కదా. మరి ఎలక్షన్ పరంగా ఎంతమందిని చంపేశాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? అనిల్ కుమార్ యాదవ్ మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? కొడాలి వల్లభనేని వంశీ మీద ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పోయా, మీ పార్టీలో ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయో, వాళ్ళ పార్టీలో ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయో ముందు పెట్టు, ప్రధానమంత్రి ముందు పెట్టు. పెట్టడానికి చేత కాకపోతే వాళ్ళే పెట్టుకోమని చెప్పు. అది నిజాలు తెలుసుకొని తప్పు చేసేవాడికి శిక్ష విధించమని చెప్పు. రాష్ట్రపతి పాలన ఎందుకు? ఒకవేళ పొరపాటు చేసినట్టయితే వాళ్ళే వెళ్ళిపోతారు, నువ్వే పరిపాలించుకోవచ్చు కదా. ఆ బాధ్యతతో కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ అప్పుడే ఇంకా నిన్న కాక మొన్న గద్దెనెక్కారు, ఏదో పుట్టుడు ఆశలతోనేమో ఆ మోదీ గారిని అంటే ఒప్పించి సంపద తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఏవైనా అర్థం ఉందా? నిన్ను గమనిస్తున్న సమాజం నీ గురించి ఎంత అసహ్యకరంగా అనుకుంటుంది. నీ లేఖను తీసుకెళ్ళి ఎక్కడో చిత్తు బొట్టులో పడేస్తారు, అదే కదా నీ లేఖ. మరి రాయడంలో నీ తాలూ గుణం బయటపడుతుంది. ఇంతవరకు అన్నప్రాసనాడే ఆవకాయ అంటారు చూసారా, ఇప్పుడు అలా కాదు, అన్నప్రాసనాడే నాటుకోడు అన్నట్టే ఉంది నీకు. ఇంకా ఏమి లేదు కదా, నువ్వు అంత మసాలా దట్టించి బయటికి ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం లేదు. అది ఉంటే ప్రజలు చీకొడతారు, ప్రజలే తిరస్కరిస్తారు. మీకు భయపడి ప్రజలు గొంతెప్పలేదు, మీకు భయపడిపోయి జర్నలిస్టులు కూడా గొంతెప్పలేదు. ఎదురేసిన జర్నలిస్టునేమో తలకాయ బద్దలు కొట్టారు, నామినేషన్ వేస్తున్నప్పుడు చేతులు నరికేశారు, ఇళ్లలో పడుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. అమరావతి రైతులందరినీ 5 సంవత్సరాల పాటు అహర్నిశలు కూడా వాళ్ళ బతుకులు ఎలా అయిపోయేంటి? ఎందుకు బతుకుతున్నావురా, చచ్చిపోదామన్నంత జీవితం మీద విరక్తి కలిగేలా చేసింది మీరు కాదు. మరి అప్పుడే విధించాలి నీకు, అప్పుడే మరి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పొచ్చు కదా ఎవరైనా. ఎందుకు చెప్పలేదు? ఏమైనా చెప్తే చంపేస్తావు నువ్వు, రాక్షసుడివి, ఎవరి మాట వినవు. అది కదా, అదే అసలు నీకు ఈ గతి పట్టడానికి, ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటా అని ఒక్కరోజైనా ఆలోచించుకున్నావా? నీ తల్లి నీకు దూరం అవడానికి, నీ చెల్లి నీకు దూరం అవడానికి, మీ నాన్నగారి తాలూకు సమకాలీనులు అందరూ దూరం అవడానికి, మీ నాన్నగారికి ఆత్మ అని పిలువబడేటువంటి రామచంద్రరావు దూరం అవడానికి కారణం నువ్వు, నీ వ్యవహారం కాదు. ఏ రోజైనా ఆలోచించావా? ఇది నువ్వు లేఖ రాసావు, లేఖ రాసేమిటి? నీ పార్టీ కోసం స్టిల్ ఇంకా పోరాడుతున్నాను, ఒంటరిగా ఉన్న పోరాడుతున్నాను, నాకెవరేంటి భయం, ఎవరంటే భయం ఏంటి అని చెప్పేసి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మాట్లాడుతున్నా. కానీ ఇది ఎవరు చూస్తారు నిన్ను? పైగా అటు పక్కన్నోళ్ళు సామాన్యులు కాదు. ఒకడేమో బాగా కేంద్రంలో చక్రం తిప్పేటువంటి వ్యక్తి ఒకడు, అభిమన్యుల్లో దూసుకొచ్చినటువంటి ఒకడు పవన్ కళ్యాణ్. వాళ్ళ మీద నువ్వు ఉత్తరం రాస్తే వాళ్ళు పోలీసుల యాక్షన్ కాదు, జనసేన యాక్షన్ తీసుకుంటుంది. పోలీసుల యాక్షన్ వరకు అవసరం లేదు. రేపు పొద్దున మనకు చెప్పాను, నేనే మొట్టమొదటిసారిగా చెప్పాను, బొంబాయిలో శివసేన అలాగో ఇక్కడ జనసేన అలాగ ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉనికిపోవాలని చూస్తే పవన్ కళ్యాణ్ కూడా అలా తయారు చేసుకోవాలని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే చెత్త చెదారం గంజాయి
ఇట్లాంటివి ఉన్నాయి కదా, మొక్కలు ఉంటాయి కదా పొలంలో, వాటిని వేరే వేయాలన్నమాట. వేరేసి మంచి పదునైనటువంటి సేనగా మలచుకోవాలి. మలుచుకుంటే నో డౌట్ దిస్ కుడ్ బి ఎనదర్ శివసేన. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత మొత్తుకున్నా సరే మాట వినేవాళ్ళు లేరండి. పరువు తీసుకునే వాళ్ళు అవుతారు. ఈ విధ్వంసాలు లేవు. అసలు నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండి నీకు మనసు ఉన్నట్టయితే అమరావతి రైతుల్ని ఆడమనిషి నిండు చోళాలు బూటుకాళ్ళతో తన్నించావు. నిన్నేం ఉరి తీయాలన్నమాట. అలాంటి వాళ్ళకి నిండు చోళాలని దండం పెట్టుకుంటారు. భగవత్ స్వరూపం లోపల ఉన్న బిడ్డ. బూటుకాలతో తన్నించావు, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళంటే ఏం చేయాలి? ఎవరినైనా నిద్రపోనిచ్చావా? అమరావతి రైతుల్లో సగం రైతులకి అంటే వాళ్ళకి నిద్రాహారాలు లేవు, సంసారాలు లేవు. అప్పులు చేసుకుంటూ వాళ్ళు తిరిగారన్నమాట. భవన నిర్మాణ కార్మికులకి ఎవరికైనా బాగుపడ్డారా? వాళ్ళు అంటే అలో లక్షణ అంటూ ఏడ్చారు. తర్వాత ఇసుక ఎక్కడ 2000 3000 ఇసుక ఒక 20,000 లోడ్ అయింది. వాళ్ళు పనులు లేక చచ్చిపోయారన్నమాట. వాళ్ళు ఎంత ఉసిరు తగిలింది నీకు? వాళ్ళ జీవితాలు ఏమైనా బాగు చేసావా? చెత్త పన్ను అన్నావు, ఆ పన్ను అన్నావు, ఈ పన్ను అన్నావు, ఆ పథకం అన్నావు. ఎవరినైనా ఓ 10,000 రూపాయలు ఇచ్చామంటే 15,000 రూపాయలు తీసుకుంటున్నామని వాళ్ళే అంటున్నారు. అప్పుడు విధించాలి రాష్ట్రపతి పాలన. హత్యలు చేయించావు కదా, అప్పుడు విధించాలి రాష్ట్రపతి పాలన. ఏవీ లేని వ్యక్తులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో 1/4 ప్రాపర్టీ అయింది. అప్పుడు విధించాలి. వాళ్ళకి ఎదురుగా మళ్ళీ మాట్లాడితే బతుకుండడమేనా? అలాగే ఏవి అంతా కోల్పోయి నిరాధారంగా ఉన్న రోజాని ఈరోజు 1000 కోట్లకు అధిపతి అయిందంటే నువ్వు కళ్ళు మూసుకోబట్టే కదా. నువ్వు 1000 కోట్లకు అధిపతి అయిందంటే ఆ 1000 కోట్లు ప్రజాధనమే కదా. అప్పుడు విధించాలి రాష్ట్రపతి పాలన. అంతే. ఇప్పుడు మన కొడాలి నాని ఏ అధికారంతో ఆయన ఉన్నాడండి? ఏ అధికారంతో క్యాజిన్ ఆడాడండి? ఏ అధికారంతో నీ గంజాయిలో వాటా తీసుకున్నాడు, ఎక్స్పోర్ట్ చేశాడండి? అటువంటి సమయంలో విధించాలి. ఇది ఈ అంతకు మించి ఒకే ఒక మాట, నీకు సోలైనటువంటి విజయసాయి రెడ్డి ఆయన నేను అడ్డం పెట్టుకొని 8,000 కోట్లు పొందాడు, ఎంత ధనాన్ని సంపాదించాడు, వాడు అల్లుడికి ఎంత ఇచ్చాడు, వాళ్ళ తాలూకు ఎవరో ఆత్మీయులు చాలా ఆత్మబంధువులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఆలోచించుకోవాలి కదా. నీ ఆత్మబంధువులకి నువ్వెంత ఇచ్చావు? ఎలాగొచ్చింది? నీ వల్ల వచ్చింది. అది ఎక్కడిది? ప్రజాధనం. అంటే ప్రజలకు అందవలసిన డబ్బే కదా. అలో లక్షణ అంటూ ప్రజలు ఉంటే నువ్వు ఇది మాట్లాడతావా? రైతులు అన్నావు, రైతులు ఏం చేసావు? విత్తనాలు సప్లై చేసావా? రైతు భరోసా అంటా నువ్వు అక్కడ బతికే మార్గం చూపించాలి కదా. అదే లేకుండా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని ఒక 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో 4 దాన్ని ఏమంటారు పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే పెయిడ్ స్పోక్స్ మ్యాన్ని పెట్టేస్తే అబద్ధాలు నిజమైపోతాయా? నిజంగా ఈ పెయిడ్ స్పోక్స్ మ్యాన్ అంతా మాట్లాడింది నిజమని వాళ్ళు నమ్మినట్టయితే అవతల వాళ్ళకి డిపాజిట్లు రావు. దాందే మనమే చెప్పామనుకోండి, మనం చెప్పింది ఇది నిజం కాదురా సోదనుకుంటే ఎవరు చూస్తాడు? కరెక్ట్ సార్. మరి 1,00,000 మంది ఎందుకు చూస్తారు? అది నిజం అని నమ్మితే చూస్తారు. అది దాని నష్టం ఆ పార్టీకి అనే విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఓడిపోయినట్టుండు. వాళ్ళు ఏం చేస్తారు చూడు. కనీసం ఒక 6 మాసాలు టైం ఇవ్వాలి కదా. టూ ఎర్లీ కదా. దాన్నే హనీమూన్ పీరియడ్ అంటారు అన్నమాట. మాట్లాడేవాడికి అతి లేదు, గతి లేదు, అర్థం లేదు, పార్థం లేదు. ఆ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, వాడికి ఏమీ తెలీదు. హనీమూన్ పీరియడ్ అంటే భార్యాభర్తలు బయటికి వెళ్తారు కదా హనీమూను, అది ఒక నెల చాలా అంటాడు అన్నమాట. ఈ హనీమూను ఆ హనీమూను ఒకటి కాదు. ప్రభుత్వం ఇనీషియల్గా ఒక 6 గంటలు ఉండాలి, వేచి ఉండాలన్నది పొలిటికల్ భాషలో హనీమూన్ స్పూన్ ఏమంటారు హనీమూను టైం అన్నమాట. నువ్వు నిజ జీవితంలో భాష మాట్లాడితేవేంటి? ఒక 2 నెలలు చాలదా, 3 రోజులు చాలదా అని చెప్పేసి అలాంటి వాడు. నువ్వు సంపద ఎంత సృష్టించావు అన్నట్టయితే ఇప్పుడే కదా కోడి గుడ్డు పెట్టింది, ఇంకా గుడ్డు ఎదగాలి పొదగాలి అనేటువంటి భాష మాట్లాడే వాళ్ళందరినీ